నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. మొన్న జూలై 2వ తారీఖు ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తానని చెప్పేసి ఎన్నికలలో హామీ ఇచ్చి దాన్ని తొంగలో తొక్కిన తరుణంలో ఉద్యమకారులకు అండగా టిఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితక్క గారు పిలుపు మేరకు ఆ బోడుప్పల్ కార్యక్రమానికి పోయిన సందర్భంలో ఎంతో మందిని ముందుగానే అరెస్ట్ చేయడం, అలాగే ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవితక్క గారిని కూడా అరెస్ట్ చేసి చాలా ఇబ్బందులు గురించినటువంటి పరిస్థితి మనం చూసాం. దాన్ని శాతవనం చేసి పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మహిళని చూడకుండా ఎంతో మంది మహిళలను అక్కడ చాలా మంది జెంట్స్ పోలీస్ వాళ్ళు కూడా ఇష్టం వచ్చిన రీతిలో రకరకాలుగా హ్యాండ్లింగ్ చేసిండ్రు. ఆ హ్యాండ్లింగ్ చేసినటువంటి తీరు అనేది సిగ్గుచేటు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలి. అలాగే ఉద్యమకారులకు 250 గజాల స్థలాలు ఇవ్వకుండా కార్యాపణ చేస్తూ కమిటీల పేరుతోటి ఇబ్బందులకు గురేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దానికే మొన్నటికి మొన్న అశోక్ నగర్ లో నిరుద్యోగుల కోసం అండగా నిలబడ్డది, అలాగే రైతుల కోసం అండగా నిలబడ్డది. ఇప్పుడు ఉద్యమకారుల కోసం అంటే ఈ గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఎంత నష్టపోయినలు అని చెప్పేసి అని వాళ్ళందరికీ ప్రతిఫలం అందే విధంగా ఒక ఎజెండా తీసుకొని ఊరూరా తిరిగేస్తుంటే ఓర్వలేక ఇటు గుంటనక్క హరీష్ రావు గారు, అలాగే గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఒక్కటై నెల్లూరు కాన్సిల్ ప్లాన్ చేసుకొని ఎలాగైనా సరే ఉద్యమకారులకు ఆ భూమి అందించాలని చెప్పేసి ఒక ప్లాన్ తోటి ముందుకు వస్తే వీళ్ళు కేవలం రాత్రే ప్రజలలో ఆదరణ వస్తుంది కవితక్క అని చెప్పేసి అని వీళ్ళు పాలిటిక్స్ డైవర్షన్ చేసి చివరికి ఆ యొక్క న్యూస్ ను కనీసం పేపర్లో రాకుండా మీడియాలో రాకుండా అడ్డుపడినటువంటి కుట్ర అనేది మాకు తెలుస్తా ఉంది. మీరు ఏది చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజులలో కవితక్కనే సీఎం అవుతుంది, కవితక్కే ప్రజలందరూ కూడా అండగా ఉంటారు. ఇదంతా తెలంగాణ సమాజం గుర్తిస్తుంది. అలాగే మొన్న కానిస్టేబుల్ ఉద్యోగాలలో కూడా కేవలం 5,000 ఇస్తున్నారు, కానీ అక్కడ 19,000 దాకా ఖాళీ ఉన్నాయి. ఆ 19,000 పోస్టులను నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే బాగానే ఉంటుంది కదా. ఎంతో మంది నిరుద్యోగులు ఎదురు చూసిన ఇప్పటికే ఉద్యోగాలు లేక చాలా మంది వయసు రీత్యా చివరికి వాళ్ళ యొక్క ఏజ్ కూడా దూరం అయిపోయి వాళ్ళు ఉద్యోగానికి కూడా అర్హత లేకుండా పోతున్నటువంటి పరిస్థితులు మనం ఈ తెలంగాణ ప్రాంతంలో చూస్తున్నాం. సిగ్గుచేటు. సందర్లో సడన్ మీద హరీష్ రావు కూడా తయారయ్యాడు. ఇప్పుడు మళ్ళా టిఆర్ఎస్ పార్టీ అనేది పేరు మార్చుకోవాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. అంటే అక్కడ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్, ఈ యొక్క బీఆర్ఎస్, ఈ మూడు ఒకటై కవితక్క యొక్క ప్రజాదరణ తట్టుకోలేకనే ఇవన్నీ కుట్రలు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా మేము న్యాయస్థానాన్ని కోరుకుంటాం, న్యాయస్థానం దగ్గరికి పోతాం, దాన్ని ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా మేమే న్యాయం వచ్చేది కూడా మాకు న్యాయమే గెలుస్తుంది, న్యాయం పక్షంగా ఉంటాం మేము. ఇంకోటి, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కొట్టినటువంటి వ్యక్తులుగా అందులో మేము కూడా శాతవాహన యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఇవన్నీ ఆర్టికల్ ధ్వంసం చేసినాం, తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి. అక్కడికి వెళ్తే మమ్మల్ని కూడా అతి దారుణంగా పోలీసుల యొక్క ప్రవర్తన అనేది చాలా దారుణంగా ఎంత క్రూరంగా వ్యవహరించింది. ఇక్కడ ఆమనిదార దీక్ష, ఈ దీక్ష చేసినాం. ఇందులోపల నేనున్నా, నాతో పాటు మా మిత్రులు ఉన్నారు. ఈ 7 days చేసినాం. ఇందులోపల మేము ఇంకొక 1 day అయితే చనిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఉన్నాయి, కానీ కనీసం మాకు ఇలా ఏమి లేని పరిస్థితి. అంటే ఎవరు కూడా ఆదుకునే పరిస్థితి లేదు. ఉద్యమకారుల యొక్క పరిస్థితి దారుణం అయిపోయింది. ఆనాడు ఎవరైతే తెలంగాణ అందన్నారో వాళ్ళకే ఇలా చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ భార్యకు అక్కడ యాదగిరిగుట్ట దగ్గర ఒకటి బోర్డు మెంబర్ ఇవ్వడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు, కంప్లీట్ గా తెలంగాణ రాష్ట్రం అవసరం లేదు, తెలంగాణ ప్రాంతం గోసపడ్డ మంచిదే, కానీ మా గురువైనటువంటి చంద్రబాబు నాయుడు వత్తాసు పక్కేటువంటి ఒక భాగంలో నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ పక్షాన పోరాడేది టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రక్షణ ఉండేది మా యొక్క చీఫ్ అధినేత్రి కల్వకుంట్ల కవితక్కనే. మీరు ఇంకోసారి కనుక ఇలాంటి దుశ్చర్యలు పాల్పడితే మాత్రం సహించము. రాబోయే రోజులలో మాత్రం మేము ఊగినటువంటి ప్రసక్తే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కౌంట్ డౌన్ ఏగానే మొదలైంది. ఈ ఎక్కడిక్కడ ఎండగడతాం, అడ్డుకుంటాం, సవాల్ విసురుతున్నాం. కొడకల్లారా మీరందరూ కూడా ఎవరు కూడా తెలంగాణ కోసం కష్టపడినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. మీరంతా కూడా తెలంగాణ వద్దని చెప్పేసి కూర్చొని ఇలా పదవులలో కూర్చొని ఊరేగుతున్నారు. మమ్మల్ని అరిగోసలుకుంటారు, ఇబ్బంది పెడతారు. ఎంతమంది ఉద్యమకారులకు అన్నాలు లేక, భూములు లేక, ఏం లేక అన్ని అమ్ముకొని చివరికి చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. అందుకే తక్షణమే ఈ యొక్క ఉద్యమకారులను గౌరవించుకోవాలి. ఉద్యమకారులకు 25,000 పెన్షన్ ఇవ్వాలి. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అవకాశం కల్పించాలి. లేని మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజులలో మేము అవసరం అనుకుంటే కవితక్క ఏ పిలుపునిచ్చినా దానికి సిద్ధపడి ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.